పక్కకు పెట్టిన రొయ్యలు అయితే ఉన్నాయి కదా, ఈ రొయ్యలు కూడా వేయించుకుందాం. స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, మినప్పప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే రొయ్య పొట్టు కారం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రొయ్యలు తోకలు ఈకలు అయితే తోకలు మూతులు ఇవన్నీ తీసేసి ఒక 5 మినిట్స్ ఏమో వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా ఇలా కడుక్కోవాలి అన్నట్టు. కడుక్కొని వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోయిన దాకా మనం ఒక పక్కన పెట్టుకోవాలన్నట్టు. నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి కొద్దిగానైతే చేస్తున్నా మీకు చూపించడానికైతే. ఫస్ట్ అయితే మనము ఇలాగా వాటర్ మొత్తం అయితే వాటర్లోంచి తీసేసి వాటరు మొత్తం ఆరిపోయిన దాకా అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి రైస్లోకి పప్పులోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ మన రెసిపీస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వాటర్లోంచి తీసేసి ఒక 5 మినిట్స్ ఏమో ఇలా గాలికైతే ఇనికిపోయిన దాకా అయితే పెట్టుకుందాం. అయితే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో కొన్ని ఉన్నాయి కాబట్టి రొయ్యలు అయితే ఫస్ట్ అయితే 1 ఏదన్నా కొద్దిగానే వేసుకుంటున్నా. అయితే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, వేయించుకుందాం. కొద్దిగా దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తీసేసుకుందాం. మనం నానబెట్టి పక్కకు పెట్టిన రొయ్యలు అయితే ఉన్నాయి కదా, ఈ రొయ్యలు కూడా వేయించుకుందాం. వాటర్ లేకుండా వేయించుకోవాలి మంచిగా. రెడ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు. స్టవ్ మాత్రం మీడియం మీదనే పెట్టుకొని వేయించుకోవాలి. వాటర్ మొత్తము రొయ్యలకించి వాటర్ మొత్తం వెళ్ళిపోయిన దాకా వేయించుకోవాలి. ఇలా మెత్తగా ఉండకూడదు. ఈ రొయ్యల లోపట్లే మనము ఎల్లిపాయలు వేసుకుందాం. ఒక 5 లేక 6 ఎల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా 1 టీ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె వేసి వేయించుకుందాం. నూనె వేసుకుంటే వేయించేటప్పుడు అయితే మనకు మిక్సీ జార్లో వేసేటప్పుడు తినేటప్పుడు అయితే కొంచెము స్మెల్ రాదు. అందు గురించి నూనె అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు అయితే మనము ఒక 5 మినిట్స్ ఇలా నూనె వేసి ఎల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఒక 4 ఎండుమిర్చులు వేసుకుందాం. ఇలా తెంచుకొని వేసుకుందాం. ఇందులోనే వేయించుకుందాం. చూడండి, రొయ్యలు అయితే ఇలా మొత్తము
రెడ్ కలర్ అయితే వచ్చేసినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. మనము రొయ్యలు, ఎండుమిర్చిలు, ఎల్లిపాయలు వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత ఇదే మసాలాలో మిక్సీ జార్లో వేసుకుందాం. మనం రోకల బండలో వేసుకుంటే మాత్రం ఫస్ట్ మసాలా పట్టుకున్న తర్వాత, దంచుకున్న తర్వాత రొయ్యలు, ఎండుమిర్చీలు ఇంకా ఎల్లిపాయలు దంచుకోవాలి. మిక్సీ జార్లో అయితే చూడండి మొత్తం ఇలాగే మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టుకోవచ్చు. సాల్ట్ వేసుకుందాం. ఇందులో మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, మన రొయ్య పొట్టు కారం రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.